కాళేశ్వరం మీద ఏర్పాటైన జస్టిస్ పినాకి చంద్రఘోష్ జ్యుడిషియల్ కమిషన్ ముందుకు హాజరు కావాలని చెప్పి నన్ను పిలిచారు. ఇది మూడవసారి. గతంలో 2 సార్లు నేను ఒక నోటు ఒక అఫిడవిట్ కూడా సమర్పించడం జరిగింది. దానిపైన ఇవాళ ఎగ్జామినేషన్ జరిగింది, విట్నెస్ ఎగ్జామినేషన్. కాళేశ్వరం కమిషన్ ముందు 101వ సాక్షిగా ఇవాళ నా స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో నేను సబ్మిట్ చేసింది 16 పేజీల అఫిడవిట్. ఆగస్టు నెలలో దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అందులో 17 అంశాల గురించి నేను మెన్షన్ చేయడం జరిగింది. వీటిలో ప్రధానంగా కొన్ని అంశాల మీద నా వివరణ తీసుకోవడం జరిగింది. వారు అడిగిన మొదటి ప్రశ్న, తుమ్మిడిహట్టి నుంచి కాళేశ్వరంకు ఎందుకు సైట్ మార్చాల్సి వచ్చింది, దాన్ని మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు. సో నేను అది ఒకటే మాకు ఆధారము. ఎందుకంటే తుమ్మిడిహట్టి బ్యారేజ్ వద్ద అనేక సమస్యలు వచ్చాయి. మొదటి సమస్య నీటి లభ్యత లేదు అక్కడ. రెండవది బ్యారేజ్ హైట్ను 152 మీటర్ల నుంచి 148 మీటర్లకు కుదించుకోమని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ అభ్యంతరం చెప్పింది, రిక్వెస్ట్ చేసింది తగ్గించమని. అక్కడ ఆ ప్రాంత ప్రజలు సబ్మర్జెన్స్కు గురయ్యే, ముంపుకు గురయ్యే బాధితులంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా గ్రామాలను ముంచొద్దు అని చెప్పి, అట్లాగే చాప్రాల్ వన్యమృగ సంరక్షణ కేంద్రం ఉన్నది అక్కడ. ఈ అన్ని కారణాల వల్ల ముందు అనుకున్నది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 152 మీటర్ల బ్యారేజ్ అనేది సాధ్యం కాదు అనేది ఈ మహారాష్ట్ర ప్రభుత్వంతో వరుసగా జరిపిన చర్చల తర్వాత, 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన టెక్నికల్ బోర్డు పరిశీలన తర్వాత, అనేక సమావేశాల తర్వాత కె చంద్రశేఖరరావు గారు అప్పటి ముఖ్యమంత్రి అంతిమంగా నిర్ణయం తీసుకున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ అనేది సాధ్యం కాదు, ఎందుకంటే రకరకాల అనుమతులు రావాలి. ముందుగా ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు, మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు. గత 50 సంవత్సరాల నుంచి కూడా సమాఖ్య రాష్ట్రంలో ఈ అంతర్రాష్ట్ర వివాదాలలోనే చాలా ప్రాజెక్టులు ఆలస్యం కావడం కానీ, నిలిచిపోవడం కానీ జరిగింది. మళ్ళీ ఆ గొడవలతోని ఇట్లాగే కొనసాగితే తెలంగాణ రైతుల ఆత్మహత్యలు ఆగవు అని చెప్పి చంద్రశేఖరరావు గారు నిర్ణయించుకొని సిడబ్ల్యూసి ఏదైతే సూచనలు చేసిందో, వేరే ఎక్కడైనా ఆల్టర్నేట్ సైట్ చూడండి అని చెప్పి మన ప్రభుత్వానికి, అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లెటర్ రాయడం జరిగింది సిడబ్ల్యూసి వాళ్ళ విజ్ఞప్తిని పురస్కరించుకొని గోదావరి పైన ఇంకెక్కడెక్కడ అవకాశం ఉంది అని సైట్స్ లైడార్ సర్వే ద్వారా వెరిఫై చేసి 3 బ్యారేజీలు నిర్మించాలని చెప్పి వ్యాప్కోస్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ తుమ్మిడిహట్టి దగ్గరనే బ్యారేజ్ కట్టుంటే ఫస్ట్ ఆ బ్యారేజ్ అనేది టెక్నికల్గా ఫీజిబుల్ కాదు. ఎందుకు అంటే అక్కడ 2 వార్ధా అండ్ వేన్గంగా ఒక వి షేప్లో వచ్చి కలుస్తాయి. వి షేప్లో కలిసిన దగ్గర బ్యారేజ్ అనేది ఒక జటిలమైన స్క్యూ పద్ధతిలో దాన్ని నిర్మించాల్సి ఉంటుంది. స్క్యూ పద్ధతిలో నిర్మించిన బ్యారేజీలు ఇండియాలో ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. దానివల్ల చాలా సమస్యలు వస్తాయి, బ్యారేజ్ అనేది సాధ్యం కాదు. కాబట్టి రెండవది, అక్కడ కేవలం 165 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉంది. అందులో కూడా 63 టీఎంసీలు వేరే రాష్ట్రాల వాటా అని చెప్పారు. ఈ విషయం మీదనే గతంలో కమిషన్ కలిసిన 3 మహానుభావులు, ఒకరు జలశక్తి శాఖ అడ్వైజర్ వేదిర శ్రీరామ్ గారు, తెలంగాణ బిడ్డే. రెండవది కె రఘు, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ జెన్కో, ఆయన కూడా తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ. తెలంగాణ ఉద్యమ నాయకుడు కోదండరాం. ఈ 3 కూడా ఉద్దేశపూర్వకంగా కమిషన్ను దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేశారు. వారు ఏమంటారంటే, సిడబ్ల్యూసి 165 టీఎంసీలు దొరుకుతాయని చెప్పింది కదా, ఇక్కడ అవి ఎత్తిపోసుకోవచ్చు కదా, ప్రాణహితకు కావాల్సింది 160 టీఎంసీలే కదా అంటారు. ఆ విషయం మీద నేను కమిషన్ ముందు కొన్ని వివరణలు ఇచ్చాను, అవి మీతో పంచుకుంటాను. ఎందుకంటే 165 టీఎంసీల్లో మనకు లభ్యమయ్యేది 102 టీఎంసీలే. ఎందుకంటే 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా. పోనీ 148కి కుదించిన తర్వాత 152 ఒప్పుకోవట్లేదు కాబట్టి 148 కుదించామనుకోండి, నీటి స్టోరేజ్ ఎంత ఉంటుంది అంటే 1.8 టీఎంసీ ఉంటుంది. 1.8 టీఎంసీ నుంచి ఎన్ని నీళ్ళు ఎత్తుకోవచ్చు?
కేవలం 44 టీఎంసీలు. తెలంగాణ అవసరాలేమో 200 టీఎంసీలకు పైన. గోదావరి బేసిన్లో ప్రాణహిత చేవెళ్ళ ఆయకట్టు కావచ్చు, లేదా స్టెబిలైజేషన్ ఆఫ్ సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, అప్పర్ మానర్ లాంటివి కావచ్చు. వీటన్నిటి అవసరాలు ఏంటంటే మనకు 45 లక్షల ఎకరాలకు నీరు కావాల్సి ఉన్నది. ఇక్కడ దొరికేదేమో 44 టీఎంసీలు. 44 టీఎంసీలతో మనకు ఎంత ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి? 4,40,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు వస్తాయి. మరి అక్కడ అవసరం ప్రాణహిత ఆయకట్టే 16,40,000 ఎకరాలు ఉంది. కేసీఆర్ గారు స్టెబిలైజేషన్ కింద 18,75,000 ఎకరాలు పెట్టారు. 18,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు పెట్టారు. దీంతో పాటుగా 30 టీఎంసీ కూడా తీసుకున్నట్టయితే మనకు 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. అది ఒక పాలసీ మ్యాటర్ సబ్ కమిటీ వేసి దాని ఆధారంగా నిర్ణయించిన ఆయకట్టు అది. మరి అటువంటప్పుడు కేవలం 44 టీఎంసీలు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం ఆలోచించారంటే ఒక 20 టీఎంసీలు ఆదిలాబాద్ కేటాయిద్దాం, ఆ 20 టీఎంసీల కోసం తుమ్మిడేటికి కడదామని అనుకున్నాడు. కానీ మళ్ళీ ఒక లిఫ్ట్ అవసరమవుతున్నది. వీళ్ళు ఏమంటున్నారు, 3 బ్యారేజీల దగ్గర 3 లిఫ్ట్లు పెట్టారు, కరెంటు ఖర్చులు ఎక్కువైతున్నాయన్నారు. బట్ చాలాసార్లు ఈ ముగ్గురు పెద్ద మనుషులు కూడా పక్కదారి పట్టించిన మరొక అంశం ఏంటంటే తుమ్మిడేటి బ్యారేజ్ అనేది గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చేది. మీడియాను కూడా డైవర్ట్ చేశారు, కమిషన్ కూడా డైవర్ట్ చేశారు. అంటే ఇప్పటికైనా మీ లోపల కొంతమందికి డౌట్ ఉండొచ్చు, ప్రాణహిత గ్రావిటీ ప్రాజెక్ట్ కదా, కాళేశ్వరం లిఫ్ట్ కదా. దయచేసి అర్థం చేసుకోండి, మీ ద్వారా ప్రజలకు కూడా కోరుతున్నా, ప్రాణహిత చేవెళ్ళ గ్రావిటీ కాదు, 40 మీటర్ల లిఫ్ట్ ఉంది. ఇప్పుడు తగ్గించడం వల్ల ఇంకో 4 మీటర్ల హెడ్ రావాల్సిన అవసరం ఉంది. అంటే 2 లిఫ్ట్లు ఇక్కడ అవసరమైనవి. 2 లిఫ్ట్ల బదులు 3వ లిఫ్ట్ అవసరమైంది మనకు అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ళ దగ్గర. కాబట్టి కరెంటు ఖర్చులలో పెద్దగా వ్యత్యాసం ఉండదు. వ్యత్యాసం ఎక్కడొస్తుందంటే ఆయకట్టు పెరిగింది కాబట్టి వస్తుంది. ఆయకట్టు పెరిగింది కాబట్టి ఇంకొక 25% మెగావాట్స్ ఎక్కువ అవసరమవుతాయి. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో బట్టబయలు చేయడానికే నేను ఈ అంశాన్ని మీ ముందు పెడుతున్నాను. రెండవది ఏంటంటే రిటైర్డ్ ఇంజనీర్స్ సంబంధించిన మరొక రిపోర్టు, అది కూడా ఈ పెద్ద మనుషులు పక్కదారి పట్టించారు. ఇంజనీర్లతో కూడా వాళ్ళు అనని మాటల్ని వాళ్ళ నోట్లో పెట్టించి అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. 5 ఇంజనీర్లు రిపోర్ట్ ఇచ్చింది మేడిగడ్డ వద్దని ఎక్కడ చెప్పలేదు. వారిని అడిగింది కూడా ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా లిఫ్ట్ ద్వారా కానీ, పైప్ లైన్ కానీ, టన్నెల్స్ కానీ తీయడం సాధ్యమవుతుందా అని అడిగారు. దానికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సాధ్యం కాదు అన్నారు. మేడిగడ్డ దగ్గర కట్టమని చెప్పారు. వారు ఇచ్చిన 11 పేజీల నివేదికలో 3 సార్లు మేడిగడ్డ ఫీజిబుల్ అని చెప్పారు, మేడిగడ్డ నిర్మించాలని చెప్పారు. వారు ఎక్కడ కూడా మేడిగడ్డను వద్దనలేదు. కానీ అంశాన్ని కన్ఫ్యూజ్ చేసి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. అసెంబ్లీలోనే ఆయన మేడిగడ్డను ఇంజనీర్లు వద్దన్నారని చెప్పారు. నేను టీఆర్ఎస్ అపోజిషన్ లీడర్స్ని రిక్వెస్ట్ చేశాను, ప్రివిలేజ్ మోషన్ రేవంత్ రెడ్డి మీద మూవ్ చేయండి. ఎందుకు అంటే సభను పక్కదారి పట్టించాడు. ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్ అనేది అధికారిక డాక్యుమెంటు, ప్రభుత్వం నియమించిన కమిటీ, వారి రిపోర్టును పక్కదారి పట్టియడం అనేది ఒక ముఖ్యమంత్రికి తగదు అని చెప్పి సభను పక్కదోవ పట్టించినందుకు ప్రివిలేజెస్ మోషన్ మూవ్ చేయమన్నాను. అది మూవ్ చేయలేదు కాదు కదా. తర్వాత కాలంలో కూడా అబద్ధ ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి పినాకి చంద్రఘోష్ కమిషన్ ముందుకు వచ్చి కూడా వాళ్ళు అదే మాట మాట్లాడారు, రిటైర్డ్ ఇంజనీర్లు వద్దన్నారు మేడిగడ్డ అని. ఆ విషయం మీద నేను చాలా స్పష్టత ఇచ్చాను కమిషన్కి. వారు మేడిగడ్డ వద్దనలేదు, వారు తుమ్మిడి హట్టిని కూడా వద్దనలేదు. ఈ 2 కూడా ప్రభుత్వం గౌరవించింది. మేడిగడ్డ నుంచి నేరుగా మిడ్ మానేరుకు వీలు కాదని చెప్పిన రిపోర్టును గౌరవించింది. తుమ్మిడి హట్టిని కంటిన్యూ చేయాలని చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్టును కూడా గౌరవించింది. కానీ టెక్నికల్గా సాధ్యం కాదు కాబట్టి నీటి లభ్యత విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తుమ్మిడి హట్టికి బదులు వార్దా రిజర్వాయర్ను ఆదిలాబాద్ ఆయకట్టు కోసం డెడికేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ రిపోర్ట్ను సిడబ్ల్యూసీకి పంపింది. ఇప్పటికీ ఆ రిపోర్ట్ సిడబ్ల్యూసీ ముందు ఉన్నది. అయితే ఆ రిపోర్ట్లో 20 టీఎంసీలు 2 లక్షల ఎకరాల ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాలో ఇవ్వాలనుకున్నారు. ప్రాణహిత చేవెళ్లలో కేవలం 56,000 ఎకరాలు మాత్రమే ఆయకట్టు ఉంది. ఇంకొకటి మిస్లీడ్ చేసిన ప్రశ్న ఏంటంటే 3వ టీఎంసీ అవసరమా? ఇది అనేక సార్లు కేవలం మెగావాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడానికే, పార్టీ ఫండ్ తీసుకోవడానికో లేకుంటే లంచాలు తీసుకోవడానికో ఈ 3వ టీఎంసీ అనే అంశం తీసుకొచ్చారు కేసీఆర్ గారు అని చెప్పారు. అది నీళ్ల గురించి అర్థమయ్యే వారికి అర్థమవుతుంది, నీళ్ల గురించి అర్థం కాని వాళ్ళకి అర్థం కాదు. 3వ టీఎంసీ అవసరం ఏమొచ్చింది? మీరు కూడా అడగొచ్చు,
2 టీఎంసీలనే వాడుకుంటలేరు, 3వ టీఎంసీ ఎందుకు అని. అంటే ప్రాణహిత చేవెళ్లలో మనకు నీటి లభ్యత లేదు కాబట్టి ఆ రోజు ఎన్ని టీఎంసీలు వాడుకునే ఆ అంశం మీద రాజశేఖర రెడ్డి గారు రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చిన రిపోర్ట్కే పరిమితమైనారు. కానీ గోదావరిలో 968 టీఎంసీల వాటా తెలంగాణకు ఉంది. ఇప్పటిదాకా వాడుకుంటున్నది 600 టీఎంసీలు కూడా లేదు. మరి 3వ టీఎంసీ ఎందుకంటే ఒకవేళ మనము 3వ టీఎంసీ ఇప్పుడు వినియోగంలోకి తేకపోతే రైపేరియన్ రైట్స్ అనే సమస్య వస్తుంది. మనకంటే ముందే కావేరీ పెన్నా బేసిన్ వాళ్ళు ఆ నీటిని తీసుకుపోయినట్టయితే మనం తర్వాత ప్రాజెక్టులు కట్టుకుందామంటే మనకు అనుమతి ఇవ్వరు. ఎందుకంటే మీకు ఇచ్చిన 968 టీఎంసీలను మీరు వాడుకోలేదు, మీరు 600 టీఎంసీలే వాడుకున్నారు. కాళేశ్వరం ద్వారా కూడా మీరు 860 టీఎంసీలే వాడుకుంటున్నారు. మిగతా నీటిని వాడుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే మీకంటే ముందు కావేరీ డెల్టాలో వాడుకున్నారు, పెన్నా నది కింద రాయలసీమలో వాడుకున్నారు, నెల్లూరులో వాడుకున్నారు అని చెప్పే అవకాశం ఉంది. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే ఈ 3వ టీఎంసీ అనేది డబ్బుల కోసం కాదు, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు చేశారనేది నేను చెప్పదలుచుకున్నా. ఫైనల్గా కమిషన్ నేను ఇచ్చిన 17 పాయింట్లను కూడా వారు అఫిడవిట్ కింద నా విట్నెస్ ఎగ్జామినేషన్తో పాటుగా దాన్ని కూడా కన్సిడర్ చేశారు. ఆ 17 పాయింట్లు అన్నీ కూడా నేను త్వరలో మీడియాకు వివరంగా రాతపూర్వకంగా మీకు నోట్ పంపిస్తాను. మూడు బ్యారేజెస్ గురించి మెన్షన్ ఉంది ఆ రిపోర్ట్లోనే, సబ్ కమిటీ రిపోర్ట్లోనే 3 బ్యారేజెస్ విషయంలో మెన్షన్ ఉంది. అది చాలా ముందు వేసిన కమిటీ అది. కాబట్టి ఇంకోటి, గవర్నమెంట్ పాలసీ డిసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడానికి ఏముండదు. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు, ప్రభుత్వం ఎక్కడైనా కట్టాలనుకుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పాలమూరు రంగారెడ్డిలో కొడంగల్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలనేది ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకుండానే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాడు కదా. మనం క్వశ్చన్ చేయడానికి లేదు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రివిలేజ్ అది. ఆయన పాలమూరు నుంచి దాన్ని సపరేట్ చేశాడు, దాన్ని కోడంగల్కు సపరేట్ లిఫ్ట్ పెట్టాడు. ఎటువంటి అనుమతులు లేకుండానే టెండర్స్ కూడా కాల్ఫర్ చేశారు. కాబట్టి ప్రభుత్వానికి ఉన్న ప్రివిలేజెస్ని క్వశ్చన్ చేయకూడదు. అక్కడ నీళ్ళు సరిపోవని చెప్పి కాళేశ్వరాన్ని షిఫ్ట్ చేయడం అనేది ఆ ప్రభుత్వానికి ఉన్న హక్కు. ఆ హక్కును ప్రశ్నించే బాధ్యత మనకేం లేదు.